ఇంట్రెస్ట్ అండి పెట్టాలి దీన్ని. సక్సెస్ఫుల్గా చైన్ అయితే వేసేసిన మొత్తం ఉంటుంది. పనికి రాకుండా అయింది బ్యాటు పొగ పడ్డది. సో గైస్ మేమైతే కొన్ని రీల్స్ చేస్తున్నాం. మన నిఖిల్ 49 46 49 ఇన్స్టా అకౌంట్లో. సో ఆ రీల్స్ అన్ని మొత్తం ఇప్పుడు షూట్ చేసాం ఇక్కడ. చూద్దాం ఎట్లా వస్తాయో రీల్స్. అదే నేను బ్రో నిన్న కాలేజీలో పక్కన కూర్చున్నావు కదా, అదే రేపు కాలేజీకి వస్తున్నాయేమో అని. ఈడున్నారో లౌడే. కరు ఈడే ఈడే దిగు కరు ఆడే ఆడే వీళ్ళతో నాకెందుకు రా. వాట్ ఈస్ హ్యాపీనెస్ అకార్డింగ్ టు యూ? According to you, my happiness you kabaddi for each village. తిరుగులేపు నాన్న ఏం కాదు. నాకు కబడ్డీ అంటే ఇష్టం. అది నేర్చుకుని అట్ట ఊళ్ళట లేదా మ్యాచ్లు పడితే అట్ట ఆడటానికి నాకు హ్యాపీనెస్ అదే. మోటే ఊరి మీద పడితే మాత్రం ఓడిపోతారు. కానీ చెప్పా. సో హ్యాపీనెస్ ఏం లేదు, పండుకునే ముందు ఒక రీల్ పెట్టి తెల్లారి చూస్తుంది ఒక 1 మిలియన్ గట్ట పోతే అది హ్యాపీనెస్ నాకు. సో అండ్ ఇప్పుడు వాటినే వైరల్ అయ్యి కొంచెం పైసలు వస్తే మనం తారు తిందామని చూస్తున్నాను. ఈఎంఐలో తారు కొనుక్కొని మంచి బిల్డింగ్ డూప్లెక్స్ చేసుకొని ఇంటి ముందర పెట్టుకుని రేగుల కింద చుట్టుపక్కల అందరూ చూసి కుళ్ళుకుంటే అది హ్యాపీనెస్ అన్నట్టు. నువ్వేం చేస్తే నువ్వు సంతోషంగా ఉంటావు. అందరూ మన పిల్లలు మన సంసారం చక్కగా ఉంటే సంతోషంగా ఉంటాం. అంతేనా? ఇంకేం లేవు ఇక అన్ని. మన ఫ్యామిలీకి సంబంధం లేకుండా నీకేం లేవా? నాకు ఇక దానికంటే ఎక్కువ ఏముంది. అంతే అంటావు. మన కుటుంబం సక్రమంగా ఉంటే అదే సంతోషం. ఓకే థ్యాంక్ యూ. మా అమ్మ నాన్నని మించిన సంతోషం నాకు లేదు. దాంట్లో లైఫ్లో కొంచెం సెటిల్ అయినా మనతో వచ్చిన వాళ్ళతో మన ఫ్యామిలీతో సంతోషంగా ఉంటే చాలు. నాదేం లేదు భయ, హైదరాబాద్ పోయి ఒక జాబ్ చేసుకొని 10,000 సంపాదించి 7,000 ఇంట్లో ఇచ్చి 1,000 రూపాయలు రెంట్ తీసుకొని 2,000 నాకుంటే చాలు భయ. అంతే. తినపందానికి 2,000 ఉండాలి, ఎప్పుడైనా జోలు ఉండాలి, బయట ఖర్చులు పోతానికి. మన ఇద్దరం బేరం చేద్దాం అనుకున్నాం. బేరం చేసినాం. ఇద్దరికి సెట్ పట్టు వచ్చింది కొన్నాళ్ళకు. ఈ బేరం చేయంగా ఏం మిగిలింది? వాళ్ళకి 8 కిలోల నూనె మిగిలిందట. 8 కిలోల నూనె కినాల షాప్ అవుట్ అన్నట్టు చేస్తే వాళ్ళ కాడ పంచుకుంటానికి తెలిసాక ఎంత రావాలి? 8 కిలోలు మిగిలితే 4 అంతేనా? మరి వాళ్ళ కాడ 4 కిలోలది లేదు, 5 కిలోల డబ్బా ఒకటి ఉంది, 3 కిలోల డబ్బా ఒకటి ఉంది. అది సగం చేసుకొని పోవాలి. 4 మరి దాంట్లో పోసినాం 5 కిలోలు, మరి దీంట్లో పోసినాం 3 కిలోలు. మరి 4 కిలోలు ఎట్ట పంచుకొని పోయినరు చెప్పు? 3 కిలోల డబ్బా 2 ఉన్నాయి వాళ్ళ కాడ. సగం పంచుకున్న 4 కిలోలది లేదు, మరి 4 కిలోలు పంచుకొని పోయిరు. వాళ్ళు ఎట్ట పంచుకోరు? నగలు ఎక్కడిదే? వాళ్ళ కాడ ఉన్నది 3 కిలోలదేనా 5 కిలోల డబ్బేనా? నూనె ఉందిరా 8 కిలోలు. డబ్బాలు ఎందుకు ఉంటాయి? 3 కిలోల డబ్బాతోటి 3 పోయినా 6 అవుతాయి. కిలో దీంతో పంచుకోవాలా? 1 కిలో 3 కిలోల డబ్బాతోటి ఫస్ట్ 3 పోసుకోరు. తర్వాత ఒక 3 మళ్ళీ ఎంత ఉంటుంది? 2 ఉంటాయి. అవును 2. అదే 3 కిలోల డబ్బాలో పోసి సాయం పోసుకున్నాం. తెలుస్తుంది 4 కిలోలు మటగా రావాలన్నా. సరే నువ్వు చెప్పాలి ఒకటి లాస్ట్ గా అంతే ఉంటాయి. కానీ నేను చెప్తాను ఇప్పుడు మరి చెప్పు. ఉంటాయని 100 కిలోల తండ్రి ఒకడు ఉంటాడు, 50 కిలోల కొడుకులు 2 ఉంటారు. ఒక సముద్రం ఉంటది, ఆ సముద్రంగా ఒకటే పడవ ఉంటుంది, అది 50 కిలోలే మోస్తుంది, 100 కిలోలే మోస్తుంది ఆ పడవ. ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు పోవాలి, 3 పోవాలి. ఎట్ట పోవాలి? 3 పోవాలంటే
100 కిలోలు మోదు కదా వీళ్ళిద్దరి పోతారు దాని మీద. అవతల ఒకడు ఉంటాడు, ఒకడు ఇవతలకు వస్తాడు. ఇవతలకు వచ్చినాక ఈ తండ్రి దాని మీద పోతాడు అవతలకి. అవతల ఉన్న 50 కిలోలు ఉండా మళ్ళీ ఇవతలకు వస్తాడు. సింపుల్ గా వేసినావు, సింపుల్ గా ఇంకోటి మా అన్న ఇప్పుడు వేసిండు ఆ డైలాగు. ఆయన పుట్టాకనే నువ్వు పుట్టావు. కాదు ఒక ఇద్దరు పోతారు, ఇద్దరు కూడా ఒకడు ఇంకెలగల అప్పటి నుంచి ఇంకా అర్థమే కానీ మర్చిపోయాను నేను వాళ్ళ మాట. అన్నిటికంటే విలువైనది, అందరికీ అవసరమైనది. Tell me. చెప్పింది ఇప్పాయా నువ్వు? సైలెంట్ అయినా రివెంజ్ టైమా? చిన్న స్మాల్ యూట్యూబ్ లో కూడా దొరక అయినా అది తెలియకుండా ఆలోచించాలి మరి. ఉండవద్దు వెంబటే రావద్దు. నాకు బుర్ర పాడు ఇచ్చి పడేయాలి ఇప్పుడు. చెప్తే మానవపోయింది. ఆలోచించి కానీ ఆలోచనకు రావాలి. మరి నీకున్న ఆలోచన నాకుంటుందా? నీ ఎప్పుడో మాది మనం అన్నది అసలే తిరిగిపోతుంది మందు తాగినాక. పెగ్గేసినాక ఏది ఆడుకోలేదు. అందుకని గుర్తొచ్చి అప్పుడే అని పోదాని కాడ 3 కొడుకులు. మర్చిపోయాను చెప్పా అది చెప్పండి. అడిగా వినవే మానస గురు బోధ బుద్ధి కనకున్న తరువాత యమునితో బాధ. వినవే మానస గురు బోధ కనికారమింతైనా లేదా మట్టి తనువు నిత్యము కాదో కాటికి బోధ. వినవే మానస గురు బోధ మున్ను చేసిన కర్మీ శేషం నీవు మన్నో పాలయ్యున్న విడువాదా దోషం. కన్నా గురువుల చేరు రహస్యం జన్మ సున్న చేయుగాదే గురువు ఉపదేశం. వినవే మానస గురు బోధ. దేవుడు కాదు, లోకవాసన తాళరాదు. పుత్ర శోకానికేర్చిన ఫలమేమీ లేదు. బాకీ తీరితే ఉండబోదు. జన్మ రాకపోకడే కాని కాయము కాదు. వినవే మానస గురు బోధ దేవుడు నీలోన లేడా. ఆత్మభావము దలసితే అరిదంతరాడా. జీవుడే బ్రహ్మంబుగాడా. మాన కావారముడిగితే కంటిలో లేడా. వినవే మానస గురు బోధ త్రివేణి సంగమము అనందు కాలి స్థావరమయ్యుండే కలలోన బిందు. సేవ చేసిన వారి కందు గురుడు దుర్గయ్య భావము తెలసితే ఘనము. వినవే మానస గురు బోధ. పాట పేరు ఏం పేరు? అదే ఈ మనిషిని గురించి చెప్తుండన్నట్టు. అదే నేను అదే అనుకుంటున్నా. పాట పాడండి వాళ్ళ నాయన.